ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరాం అంటూ బాబాగారిని తలుచుకొని ఓం సాయిరాం అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలుపెట్టండి. మీరు అలా చేయటం వలన మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, సాల్వ్ అవ్వకుండా అలా ఆగిపోయిన ప్రాబ్లమ్ ఏదైనా ఉండే సొల్యూషన్ కనబడని ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే, తప్పకుండా ఈ వీడియోలో ఎక్కడో ఒక చోట బాబాగారు దానికి సొల్యూషన్ అన్నది తప్పకుండా మీకు ఇస్తారు. కాబట్టి ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇక బాబాగారు ఈరోజు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, "బిడ్డా, నీ తండ్రిని, నీ సాయి తండ్రిని వచ్చి నీ గుమ్మంలో ఎదురు చూస్తున్నానమ్మా. నువ్వు ఎప్పుడూ నీ తలుపులను తెరిచి నన్ను పలకరిస్తావా, ఆహ్వానిస్తావా అని నీకోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నా బిడ్డా. నువ్వు ఎన్నాళ్లుగానో కోరుకుంటున్నావుగా, నాకు ఈ ఒక్క పని జరిగితే బాగుండు, ఈ ఒక్క కార్యము జరిగిపోతే బాగుండు, నా లైఫ్‌లో ఇంకా దేనికి కొరత ఉండదు అని నువ్వు ఎన్నాళ్లుగానో ఎంతో కాలంగా ఎదురుచూస్తూ, ఆశపడుతూ నీ కోరిక తీరక కోరికలాగానే అలా మిగిలిపోయి ఉన్న కోరికను నేను తీర్చటానికి నువ్వు అంతగా కోరుకుంటున్నటువంటి ఆ కోరికను తీర్చే బంగారు క్షణాల కోసం, అమృత గడియల కోసం ఎదురుచూస్తున్నావుగా. ఆ అమృత గడియల్నే ఈరోజు నా దోసిళ్లతో నింపుకొని నీ గుమ్మంలో నేను ఎదురుచూస్తున్నాను బిడ్డ. అవకాశాన్ని వదులుకోకు. నన్ను ఎక్కువ ఎదురు చూసేలా చెయ్యకు. వచ్చి ఒకసారి నన్ను పలకరించు, నన్ను ఆహ్వానించు అంటూ బాబాగారైతే ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నారండి. మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటో, పరమార్థమేంటో తెలుసుకునే ముందు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ అంటే కూడా చాలా పరిచయం అంతే. ఒక పరిచయస్తురాలు. తనకి ఎప్పటినుంచో చాలా ప్రాబ్లమ్స్ అండి. ఎన్నో చోట్ల తిరిగారు. ఏదేదో చేయించారు. ఎక్కడ ప్రతిఫలం అన్నది అస్సలు లేనే లేదు. ఇక ఆమె ఎప్పుడూ కూడా బాబా భక్తురాలు కూడా మన ఛానల్‌ని కూడా చూస్తూ ఉంటారు. ఇక మన ఛానల్‌లో చూసాక ఒకసారి గురూజీతో కన్సల్ట్ అయ్యారండి ఆవిడ. నాకు ఇలా అన్ని ప్రాబ్లమ్సే గురువుగారు. ఏ పని చెయ్యాలన్నా ఏది జరగట్లేదు. అన్నీ ఆటంకాలే, అడ్డంకులే. ప్రతిదానికి చిక్కులు, చికాకులు, మనశ్శాంతి లేకుండా పోతోంది. ఏదో ఒకటి చెయ్యండి అంటే, ఇక గురువుగారు ఒక్కసారి పూజ స్టార్ట్ చెయ్యంగానే ఆమె లైఫ్‌లో మార్పు రావటం అన్నదైతే మొదలయిందండి. ఆమె ప్రాబ్లమ్ ఒక్కొక్కటి కూడా సాల్వ్ అవుతూ చాలా కూల్‌గా ఉన్నారిప్పుడు. నాకైతే మొన్న కనిపించినప్పుడు చాలా హ్యాపీగా చెప్పారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వీరి మొబైల్ నంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారండి. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఒక్కసారి నమ్మకంతో కాల్ చేశారు అంటే నిజానికి 100కి 1000% రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేయండి. బిడ్డా, నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలి అని రాసిపెట్టి ఉంటే ఏదీ ఆగదని గుర్తుంచుకోమ్మా. అలాంటి బంగారపు అవకాశం, బంగారు లాంటి క్షణాలు ఇప్పుడు నీకొస్తున్నాయి. నీ జీవితంలో 3 విషయాలను గుర్తుపెట్టుకో తల్లి. మొదటిది, నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. రెండవది, నీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక మూడవది, నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడవలసిన అవసరమే లేదు బిడ్డా. రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలు తట్టుకోలేని వ్యక్తి ఏనాటికి పరిపూర్ణత సాధించలేడు. ఏడవటం తప్పు కాదమ్మా. అలాగే కింద పడిపోవటము తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవటం తప్పు. కింద పడ్డ తర్వాత లేవకపోవటం తప్పమ్మా. మనిషికి కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు బిడ్డ. అనుబంధాలు, ఆత్మీయతలు. ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలం, కానీ బంధాలు దూరమైతే జీవించగలవా? లేదుగా. నీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకు తల్లి. నిన్ను ప్రేమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషించవద్దు. అలాగే నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చెయ్యకు తల్లి.
నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలి అని రాసిపెట్టుంది ఏదీ కూడా ఆగదు కదా! రాలేదని కుంగిపోకు. అలాగే వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ కర్మలో భాగమే అని గుర్తించమ్మా. నీ ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు. కానీ వానలో దాని బండారం ఏంటో తప్పకుండా బయటపడి తీరుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి యొక్క నిజ స్వరూపం తప్పకుండా బయటపడి తీరుతుంది బిడ్డ. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాలు లేనివాడు కనబడితే గాని అర్థం కాదు వాడు ఎంత అదృష్టవంతుడు అని. అందరూ అంతే. ఉన్నదాని గురించి సంతోషపడకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటారు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి. కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూనే ఉంటుంది బిడ్డ. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదమ్మా. వారి యొక్క నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది తల్లి. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు. వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది బిడ్డ. ఒక్కసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎంత గెలవగలవో. ఈ ముగ్గురిని జీవితంలో ఎప్పటికీ దగ్గరికి రానివ్వకు తల్లి. నీకు విలువ ఇవ్వని వారిని, నిన్ను చూసి ఈర్ష్యపడేవారిని, నిన్ను అర్థం చేసుకోకుండా నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. కొంతమంది కేవలం నిన్ను కిందకి లాగి ఆనందించడం కోసమే పుడతారు. వారిలో 75% నీ బంధువులు ఇళ్లల్లోనే పుడతారు. కాదంటావా? నీ వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్లు నువ్వు ఉండటం లేదని అర్థం. అంతేకాని నీ వ్యక్తిత్వం చెడ్డదని కాదు. వేలెత్తి చూపేవారంతా నీతిమంతులు కారు. భార్యాభర్తల అనుబంధం కంటికి చెయ్యికి ఉండే సంబంధంలా ఉండాలి బిడ్డ. చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది. అలాగే కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. జీవితంలో డబ్బు ఉంటే బంధువులు, ప్రేమ, అలాగే నమ్మకం అన్నీ వాటంతట అవే వస్తాయి. అదే డబ్బు లేకుంటే నీ సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు. డబ్బులుంటే పరాయి వాళ్ళు కూడా నీ వాళ్ళే అవుతారు. నీ మొదటి విజయం ఏంటో తెలుసమ్మా? నిన్ను నువ్వు ప్రేమించుకోవటం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్టే. సమాజంలో మార్పు ఎందుకు రాదో తెలుసా? పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ఇక ధనవంతులకు అవసరం లేక. నీ యొక్క కన్నీళ్ల నుండే కష్టపడాలనే తపన పుట్టాలి బిడ్డ. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం నీకు పుట్టాలి. సూర్యుడు అస్తమించకుండా ఆ రోజంతా నా కోసం ఇలానే ఉంటే బాగుంటుందని అనుకోవటం ఎంత మూర్ఖత్వమో, కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలి అనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం. వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటాం. మనిషి యొక్క విలువ కోల్పోయాక తెలుసుకుంటావు బిడ్డ. రూపాన్ని చూసి ఎప్పుడూ మోసపోకు. అలాగే రూపాయిని చూసి మురిసిపోకు. రూపాయి అయినా రూపమైనా శాశ్వతం కాదు తల్లి. మనసులోని ప్రేమానురాగాలే శాశ్వతం. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ మిగలవమ్మా. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. మనిషికి కత్తినిచ్చి వీరుణ్ణి చెయ్యొచ్చు, అలాగే పుస్తకాలనిచ్చి మేధావిని కూడా చెయ్యొచ్చు బిడ్డ. కానీ మంచివాడు కావాలంటే మాత్రం మంచి మనసుండాలి. అంతే తప్ప ఇస్తే వచ్చేది కాదు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది కదా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిని దూరం చేసుకుంటే లేనిది ఉన్నట్టుగా చెప్పేవారిని తేలికగా నమ్మేస్తావు. నీ నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కూడా కోల్పోతావు. ఇక ఇదే జీవితం అయిపోతుంది. ఆయుధం కంటే పదునైనది మాటమ్మ. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలి, అవమానించే విధంగా ఉండకూడదు. నీ మాటలు ఉత్తేజపరిచేవిగా ఉండాలి, అంతేకాని వెటకారంగా అస్సలు ఉండకూడదు. అర్థం చేసుకునేలా ఉండాలి, కానీ కించపరిచేవిగా మాత్రం ఉండకూడదు.
ఉప్పులాగా కటువుగా మాట్లాడేవారు నీ మేలు కోరే మిత్రుడు అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు అస్సలు కాదమ్మా. ఎందుకంటే చక్కెరకి చీమలు పట్టని రోజు లేదు. అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలే లేవు. నీ యొక్క సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. నువ్వు మాట్లాడే మాటలు చెబుతాయి నీ స్వభావం ఎలాంటిదో. నువ్వు చేసే వాదన చెబుతుంది నీకు జ్ఞానం ఎంతుందో. నువ్వు చూసే చూపు చెబుతుంది నీ యొక్క ఉద్దేశం ఏంటో. నీ వినయం చెప్తుంది నువ్వు నేర్చుకున్న విద్య ఎలాంటిదో. ఎలా బ్రతకాలో తెలియదు అని భయపడుకో. ఎందుకంటే గూటు నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ దొరుకుతాయో అని. అయినా సరే ఎగురుకుంటూ పోతుంది కదా. నీ జీవితం కూడా అంతే బిడ్డ. ప్రయత్నమే జీవితం. నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే. నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవుగా. అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే నువ్వు ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కదా. అంతేకాని నీ వారసులు కాదు బిడ్డ. ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తుంది అంటే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి కదా. స్నానాలతో పాపాలు పోతాయి అంటే ముందుగా చేపలే శాప విముక్తులు కావాలి కదా. తల్లక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు అంటే ముందుగా గబ్బిలాలకే ఆ వరం దక్కాలి కదా. ఈ విశ్వమంతా కూడా ఆత్మ ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనం ఉండదు బిడ్డ. నీలో లేనిదంటూ బయట ఏమీ లేదమ్మా. బయట ఉన్నదంతా నీలోనూ ఉంది. ప్రస్తుతం నీ జీవన విధానం ఎలా ఉంది అంటే చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ. పెద్ద ఇల్లు, చిన్న కుటుంబం. జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ. అత్యుత్తమ విద్య కానీ అనారోగ్యం. చంద్రుణ్ణి తాకిన పక్కింటి వారికి ఎవరో కూడా తెలియదు. తెలివి తక్కువ, మమకారం తక్కువ, మద్యం ఎక్కువ, మంచినీళ్లు తక్కువ, మనుషులు ఎక్కువ, మానవత్వం తక్కువ. ఖరీదైన గడియారాలు ఉన్నాయి కానీ సమయం లేదు. ముళ్ళున్న మొక్కకు నువ్వు ఎన్ని నీళ్లు పోసినా కూడా వాటి యొక్క స్వభావం మారదు. అలాగే కొంతమంది మనుషుల విషయంలో ఎంత సహాయం చేసినా కూడా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేమ చూపించినా వారి యొక్క గుణం మాత్రం ఎప్పటికీ మారదమ్మా. ఎలా బ్రతకాలో తెలియదు అని భయపడుకో. ఎందుకంటే గూటు నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ దొరుకుతాయో అని. అయినా సరే ఎగురుకుంటూ పోతుంది కదా. నీ జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం తల్లి. నిజమైన స్నేహం తోడుగా ఉంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. అలాంటి తోడు ఆ స్నేహం లేకుంటే వరించిన విజయం కూడా వెక్కిరిస్తుంది బిడ్డ. జీవితంలో మంచి స్నేహాన్ని సంపాదించుకో. అదే నీకు గొప్ప సంపద అవుతుంది. ధనం లేకపోయినా కూడా తృప్తిగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనికుడే కదా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా. నువ్వు ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ నీ బాధ పెట్టకపోయినా మనుషుల్ని బాధ పెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వారే చలికాలంలో సూర్యుని రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా. అలాగే ఈరోజు నిన్ను కాదని వెళ్ళిన వారు ఏదో ఒకరోజు తప్పకుండా వెతుక్కుంటూ నీకోసం వస్తారు బిడ్డ. సంపద పెరిగే కొద్దీ ధనవంతుడివి అవుతావేమో కానీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడివి అవుతావేమో కానీ, మంచితనం పెరిగే కొద్దీ భగవంతుడివి అవుతావు తెలుసా. భగవంతుడిని 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలి అని కోరుకోవాలి కానీ, అంతేకాని 10 మంది దగ్గర నుండి సహాయం పొందాలి అని కోరుకోకూడదు బిడ్డ. ఈ లోకంలోనే అత్యంత కఠినమైన పనులు, ఒకటి పేరు పొందడం, ఇంకొకటి పొందిన పేరును నిలబెట్టుకోవటం. నువ్వు చేసే మంచి పనులైనా అలాగే చెడు పనులైనా నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నీ జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా నీ ఆలోచనల నుంచే మొదలవుతుంది బిడ్డ. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు.
మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు బిడ్డ, కన్నీటితో కాదు. జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు బిడ్డ. నీ బాబా నీ కోసం ఒక మంచి సంపద అంటే జ్ఞాన సంపదని తీసుకొచ్చాడమ్మా. నీ గుమ్మంలో నిలబడి ఉన్నాను తల్లి. నీకు జీవితంలో మంచి ఏదో చెడు ఏదో తెలియజెప్పాలని నేను ఇలా వచ్చాను. ఒక్కసారి తెలుసో తెలియక నువ్వు కొన్ని పొరపాట్లు తప్పులు చేస్తున్నావు. వాటిని దిద్దుకుంటే నువ్వు కూడా చాలా గొప్ప వ్యక్తివి, చాలా మంచి వ్యక్తివి అవుతావు బిడ్డ. అందుకే నీ సాయి నీ కోసం ఈ కానుకను తీసుకొని నీ గుమ్మం ముందు ఉన్నాను. ఒక్కసారి నా మాట వినమ్మా అంటూ బాబా గారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.